ఈరోజు బేడ బుడగజంగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నా పేరు పస్తమంజి, బేడ బుడగజంగం జిల్లా నాయకుడిగా పనిచేస్తున్నాను. వైఎస్ఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మరియు ఈరోజు ముఖ్యమైన సమావేశం ఏమంటే, కర్ణాటక జిల్లా యాదగిరి మండలము గురుమెట్ట ఇంద్రానగర్ కాలనీకి చెందిన మా కమ్యూనిటీ బేడ బుడగజంగం కమ్యూనిటీ మహిళలను, ఇద్దరు చిన్నపిల్లలను సాలమ్మ శ్యామమ్మ అనే ఇద్దరిని నిన్న మొన్నటి రోజు వాళ్ళు బతుకుదెరువు కోసము చెత్త కాగితాలు వేరుకుంటూ ప్లాస్టిక్ వేరుకునే దానికి తెల్లవారి సమయంలో వాళ్ళు వెళ్ళడం జరిగింది. కర్ణాటక ప్రాంతంలో యాదగిరి మండలము ఇందిరానగర్లో, గురుమెట్ట గ్రామం ఇందిరానగర్లో బుడగం చాలామంది అక్కడ ప్రజలు నివసిస్తున్నారు. వాళ్ళు ఇదే జీవన విధానంగా వాళ్ళు కొనసాగుతున్నారు. దానికి జీవనోపాధి కోసం వాళ్ళు వెళ్ళడంగా 6 మంది దురంగులు, గుర్తు తెలియని వ్యక్తులు, వాళ్ళు ఇద్దరు మహిళలని, దానిలో మైనర్ బాలిక సామమ్మ, 20 సంవత్సరాల యుక్త వయసు గల శ్యామమ్మని ఇద్దరిని అతి కిరాతకంగా వాళ్ళు దారుణంగా హత్య చేసి మురికి కాలువలో వేయడం జరిగింది. దీన్ని యావత్ మా బేడ బుడగజంగం కమ్యూనిటీని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే బేడ బుడగజంగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊరిలో దీన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే బుడగజంగం మహిళలకు రక్షణ లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళు చేస్తున్న చట్టాలు మా బుడగజంగం మహిళలకు వర్తించవని మేము ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము అడుగుతున్నాం. ఎందుకంటే ప్రతి చిన్నది కానీ పెద్దది కానీ గవర్నమెంట్ దృష్టికి పోయి ఎక్కడో అణగారిన కులాలకు ఏదైనా జరుగుతుందంటే ఇమీడియట్గా పాల్గొంటారు. కానీ బుడగజంగం మహిళకు అన్యాయం జరిగిందంటే ఇంతవరకేంది వాళ్ళ కుటుంబాలు పరామర్శించడం కానీ, ఎస్సీ జాబితా కమిషన్ ఇంతవరకేంది రాలేదు. కర్ణాటక ప్రభుత్వ అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఇంటి దగ్గరికి దరిదాపులకు రాలేదు. అదే అగ్రవాల కుర్నాలు అయితే ఈ పాటికి వాళ్ళ చుట్టూ మీడియా ఉండేది. 24 గంటలు ఏం జరిగింది అని గుచ్చుగుచ్చి అడిగేవాళ్ళు. కానీ పేదవాళ్ళైన బలహీన వర్గాలకు చెందిన బేడ బుడగజంగం మహిళలకు అన్యాయం జరిగితే ఇంతవరకేంది ఎవరు స్పందించలే. ఏ అధికారులు వాళ్ళ ఇంటి దగ్గరికి రాలే, వాళ్ళ కుటుంబాలను ఓదార్చలే. దీన్ని మా ఆంధ్రప్రదేశ్ బేడ బుడగజంగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఖండిస్తున్నాం. మన తెలంగాణలో చూసాం, గత సంవత్సరంలో లక్ష్మి అనే మహిళ స్టీల్ సంబంధించిన వ్యాపారం పోతే అతి కిరాతకంగా ముస్లిమ్స్కి సంబంధించి, తర్వాత ఎస్టీకి సంబంధించి వాళ్ళు 2-3 అబ్బాయిలు కలిసి ఆమెను అతి కిరాతకంగా చంపడం జరిగింది, హత్య చేయడం జరిగింది. కానీ తెలంగాణ గవర్నమెంట్ వారిని ఉరిశిక్ష వేయడం గానే జరిగింది. అదేవిధంగా దాన్ని మేము గుర్తు చేస్తున్నాం. ఈరోజు గాన ఆ 6 మంది దురంగులకు ఖచ్చితంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉరిశిక్ష విధించాలా, ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోవాలి, చట్టపరంగా వాళ్ళని చర్య తీసుకోవాలి, వాళ్ళని ఉరిశిక్ష విధించాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో జీవిస్తున్న బేడ బుడగజంగం మహిళలకు రక్షణ లేదా అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇంత అణగారి కులం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ ప్రకారము అన్ని కులాలకు అర్హత ఉంది, అన్ని కులాలకు చట్టాలు వర్తిస్తున్నాయి, అన్ని కులాలకు కొన్ని చట్టాలు, దిశ అంట, పోక్సో చట్టం అంట, ఇలాంటి చట్టాలు వర్తిస్తున్నాయి. కానీ మా బేడ బుడగజంగం కులానికి ఎందుకు వర్తించలేదు అని చెప్పి మేము అడుగుతున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా వాళ్ళు ప్రతి 2 కుటుంబాలకు 20-30 లక్షలు వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాలని, వాళ్ళకు ఆర్థిక విధానంగా తోడ్పడుతూ కర్ణాటక ప్రభుత్వం సమకూర్చాలని, అదేవిధంగా వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఈ మా బేడ బుడగజంగం హక్కుల పోరాట సమితి ద్వారా
మేము విజ్ఞప్తి చేస్తున్నాము. లేని పక్షంలో రాబోయే భవిష్యత్తులో గన అనేక విధంగా పోరాటాలకు ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా విలేకరుల సమావేశంలో మేము తెలియపరుస్తున్నాము. జై బుడగ సంఘం, జై బుడగ సంఘం, బుడగ సంఘం ఐక్యత, వర్ధిల్లాలి. బుడగ సంఘం ఐక్యత.